ఇప్పటి వరకు కూడా 2019 నుంచి 2014 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ పథకాలు మేమే ఇస్తున్నామంటూ చెప్పుకోవచ్చారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు ఎన్నికల బరిలో దిగుతూ మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ మేనిఫెస్టో పైన వీళ్ళ పథకాల పైన ఈ 10 సంవత్సరాల టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ మాకు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్రానికి నిధులు కావాలి, మేము తెచ్చుకోవాలి అని చెప్పి అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజున పొత్తులోకి వెళ్ళటం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా కలిసి ఆనాడు మేము ఎన్నికలకు వెళ్ళాము, మేము విజయం సాధించాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాకు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మరి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మాకు ఆ ప్యాకేజీ ఉంటే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామన్న మాట చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఏమో మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, మాకు కేంద్రం నుంచి నిధులు రావటం లేదు అని చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా అవాస్తవం. కేంద్ర ప్రభుత్వం అనేది ఏ రకంగా అయితే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి నిధుల్ని కేటాయిస్తుందో ఆంధ్రప్రదేశ్కి ఇంకా అంతకంటే ఎక్కువే నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దానికి మన ఉదాహరణకు వస్తే మనం చాలానే చెప్పుకుంటాం. ఈరోజు మంగళగిరిలో ఎయిమ్స్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెల్త్కి సంబంధించినటువంటిది వచ్చింది అంటే అది ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క పరిపూర్ణ ఆయన యొక్క కార్యదక్షత. ఆంధ్రప్రదేశ్కి మనం ఏదన్నా చేయాలి, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనైతికంగా పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టింది, ఎలాంటి రాష్ట్రానికి మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి కార్యదక్షత వల్లనే ఈ రోజున మనకి ఎయిమ్స్ లాంటి సంస్థ మంగళగిరికి వచ్చిందంటే అది పూర్తిగా ఆయన యొక్క. మీరు చెప్పిన దాన్ని బట్టే చూసుకుంటే వీళ్ళు ప్రతిసారి ఇటు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షా గారిని మోడీ గారిని కలవటం, రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన నిధులు అడగటం, నిధులు తీసుకురావటం, ఈ విధంగా చేస్తూ తీరా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని మోసం చేశాడు, మోడీ గారు స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వలేదు, కేంద్రం అసలు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా మాట్లాడుతుంటారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి నిధులు అడుగుతున్నారు, బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ రావాల్సిన దానికంటే అంతకంటే ఎక్కువే నిధులు వస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిధులు తెచ్చుకోవడం, వాటిని దారి మళ్ళీయటం, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటా ఉంటే వాళ్ళు ఏమని చెప్తారు, ఏమని అభివృద్ధి చేశామని చెప్పి చూపిస్తారు, వాళ్ళు ఏమని చెప్పి రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఇంకా మాటలు చెప్పి మోసం చేస్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము స్టిక్కర్ సీఎం అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులని, పథకాలని, అనేక రకాలైనటువంటి పథకాలని ఈ రోజున పేరు మార్చి నేనే బటన్ నొక్కుతున్నాను, నేనే ఇస్తున్నాను అని చెప్పేటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు. వీళ్ళకి ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకనంటే ఈ రోజున ప్రతి సామాన్యుడికి తెలుసు, రామ జన్మభూమి అక్షింతల దగ్గర నుంచి అనేక రకమైనటువంటి పథకాలు ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. అయితే మీరు చెప్పిన పాయింట్లే తీసుకుంటే అసలు మోడీ గారు ఈ 10 సంవత్సరాల మోడీ గారి ఈ పరిపాలనలో అంటే రేపు జరగబోయే ఎన్నికలు పక్కన పెడితే ఈ 10 సంవత్సరాల ఎన్నికల్లో ట్రిపుల్ తలాక్ కానీ లేదంటే అయోధ్య దాదాపుగా 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి గొడవ అయోధ్య, దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించి అన్ని వర్గాల్ని సర్దిపుచ్చి ఈరోజు అయోధ్య కట్టడం కానీ లేదంటే మైనార్టీలకి ట్రిపుల్ తలాక్ని తీసేయడం కానీ ఈ విధంగా అన్ని రకాలుగా మోడీ యొక్క బ్రాండ్ అనేది ఇండియాలో కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు ప్రతిసారి మోడీని విమర్శిస్తూ ఉంటారు. ఎట్లా చూస్తుందని ఈ రోజున నరేంద్ర మోడీ గారిని కనుక మీరు చూసుకున్నట్లయితే మన దేశం కాదు మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా నమో 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 అని చెప్పి ఈ రోజున నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఆర్టికల్ 371 రద్దు అయితేనేం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి బిల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా దక్కుతుంది. అయితే ఈ రోజున వీళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసం, వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు వెనకాల ఒక మాట ముందు ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ రోజున రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దిగజారిపోయినారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనే కదా మరి మాకు ప్యాకేజీ సరిపోతుంది అని చెప్పి ఆనాడు తీసుకున్నది ఆయనే. ఈ రోజున ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గద్దెక్కి మాకు ప్రత్యేక మెడలు ఉంచుతానంటాడు, ఇంకా కాసేపు అయితే కాళ్ళు కూడా ఉంచుతానంటారు. కానీ వీళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజల్లో లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిందేమీ లేదు. వీళ్ళు ఏం చేశారో చూపిమని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను గట్టిగా.